స్తుతించుము. మహోన్నత దేవా నిన్నే కీర్తింతుము. మహిమా గల రాజా నిన్నే స్తుతింతుము. మహోన్నత దేవా నిన్నే కీర్తింతుము. యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము. యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము. చెప్తారా? యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము. యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము. కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడెదం. శోధనలైన వేదనలైన నీకే జీవితము. కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడెదం. శోధనలైన వేదనలైన నీకే జీవితము. ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే వెతుకుము. ఆమేన్. ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే. ఎంతమంది చెప్పగలుగుతారా ఆ మాట? ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే వెతుకుము. ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే వెతుకుము. యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము. యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము. స్వరమెత్తి యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తుతింతుము. యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము. కష్టాలలో జయమిచ్చును. శోధనలో జయమిచ్చును. సాతానును ఓడించును. విజయము చేకూర్చును. ప్రకటించిన వారికి విజయము. కష్టాలలో జయమిచ్చును. ఆయన నామములో శోధనలో జయమిచ్చును. సాతానును ఓడించును. విజయము చేకూర్చును. మరొకసారి కష్టాలలో జయమిచ్చును. శోధనలో జయమిచ్చును. సాతానును ఓడించును. విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. గట్టిగా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా. స్తుతులు నీకేనయ్యా. ఎవరైనా రాజుల రాజా రానయ్యున్న వాడ. రాజుల రాజా రానయ్యున్న వాడ. రాజుల రాజా రానయ్యున్న వాడ. రాజుల రాజా రానయ్యున్న వాడ. నీకే ఆరాధన యేసయ్యా. నీకే ఆరాధన. నీకే ఆరాధన యేసయ్యా. నీకే ఆరాధన. ఆయన వాక్యం తెలియజేస్తుంది. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం, డోంట్ స్టాప్ ద బీట్, జస్ట్ గో ఆన్. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 5వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు ఏంటంటే, యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతునుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధి కలుగు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను తంబురలను
సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలంట ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరులు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో ఏం చెప్తారండి? ఏమన్నాను? గట్టిగా చెప్పండి, ఏక స్వరము అని చెప్పండి. ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా ఆ బూరలతో తాళముతో వాద్యములతో కలిసి స్వరమెత్తి అంట. ఏంటి? ఎలాగా అంతేనా? వెనకాల ఉన్నవారు ఎలాగండి? ఈ మాట చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. మరొకసారి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుని అని పాడుచుండగా ఒక మేఘము యెహోవా మందిరము నిండి ఉండెనంట. హల్లెలూయా! యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. అటువంటి షకీనా మేఘము మన మధ్యలో రావాలంటే ఏక మనస్సుతో ఏకాత్మతో స్వరములెత్తి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిస్తున్నప్పుడు షకీనా గ్లోరీ బి ఫిల్డ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా! మనమందరము చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ఆరాధిద్దామా? నా దేవుడు రోగాలు స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణం నుండి లేవనెత్తును. రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. నమ్మిన వారు రోగాలను స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకం మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచునేమని నిన్నే రాజు. ఆమేన్. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. రాజుల రాజా